parallel lines, perpendicular lines, intersecting lines. सर्वनाम के पुरुषवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, निजवाचक सर्वनाम. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ గోడలకి అతికించుకుంటే మనకు గోడ అనేది లేదా ఇది ఇట్లా మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు ఇక్కడ సౌండ్ నడుస్తుంది. అలా
వైద్య విజ్ఞానిక ప్రదర్శనశాలలో 300 మంది విద్యార్థులు అయితే ప్రస్తుతం స్కూల్లో అయితే ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఒక విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు చిన్న? అఖిల్. మోటార్ తీసుకొని గుడ్ మార్నింగ్ సార్. మోటార్ తీసుకొని 2 బాటిల్స్కి హోల్ పెడితే పైప్ కనెక్టింగ్ చేస్తే వాటర్ వచ్చి మళ్ళీ ప్యూర్ వాటర్ నుంచి డస్ట్ వాటర్ కిందికి పోతుంది. టైం పట్టింది? 2 days. షార్ట్లీ 2 days. ఓన్గా చేసి నేనే ఓన్గా. Today my project name is Nagarjuna Sagar. It is located in the Nalgonda district of Telangana and Guntur district of Andhra Pradesh. Nagarjuna Sagar is the largest and highest means-only dam in the world. This project was inaugurated on December 10th by Jawaharlal Nehru, Prime Minister of India. This dam is completed on 1969 and height of dam is 150 meter and 16 kilometer length. Nagarjuna Sagar had 2 canals, right canal and left canal. Thank you. ట్రాన్స్పరెంట్ గ్లాస్ నుంచి మనం ఇక్కడ ఏ వీడియో పెట్టినా ఇక్కడ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ పేపర్ వీడియో అనేది ఇక్కడ అవపడుతుంది ట్రాన్స్పరెంట్ షీట్ నుంచి. ఏ వీడియో పెట్టుకున్నా ఈ ట్రాన్స్పరెంట్ షీట్ ద్వారా ఇక్కడ అవపడుతుంది సార్. మనం 3D పిక్చర్స్ అనేది ఇక్కడ అవపడుతుంది. మనం వీడియో కళ్ళద్దాలు పెట్టుకోని అవసరం లేకుండా చూడొచ్చు. ఇంటికాడనే ఫ్రీగా తయారు చేసుకోవచ్చు. 1 రూపీ కూడా కాస్ట్ ఉండదు. ఇది ఒక ట్రాన్స్పరెంట్ షీట్ ఒక్కటి తీసుకుంటే చాలు సార్. ఇవన్నీ ఇంటి దగ్గరనే ఉంటాయి. ది వాటర్ హీటర్ ఫస్ట్ ఒక 2 పెన్సిల్స్ తీసుకొని షార్ప్ చేసి ఇక్కడ గ్రాఫైట్కి ఇట్లా వైర్ అక్కియాలి. అయితే వాటర్ బబుల్స్ లాగా వచ్చి హీట్ అవుతుంది. యూజ్ అంటే కరెంట్ లేకుండా. మనం ఇక్కడ గ్రామీణ ప్రాంత నేపథ్యంలో కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక అడవుల్లో ఉన్నటువంటి విధానం కూడా కనిపిస్తుంది. దీని గురించి అడుగుతాం. చిన్న నీ పేరు? కిరణ్. ఇది ఎందుకంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఎందుకంటే అడవులు మాత్రమే ఉంటుంది. మన ఊర్లో ఇలా చెట్లు పెంచుకుంటే మనది కూడా ఇలా ఎవర్ గ్రీన్ ఉంటుందని నా అభిప్రాయం. ఫారెస్ట్ది ఏ మెసేజ్ ఏమంటే ఎందుకంటే అడవి మొత్తం కొట్టేయడం, డిఫారెస్టేషన్ మొత్తం చేస్తున్నాం. ఎందుకంటే మనం కూడా ఆ చెట్లని ఫారెస్ట్ని కాపాడుకుంటే అవి కూడా మనకు బాగుంటుందని నా టాపిక్ అన్నట్టు. hydraulic power and this is the fire producer. When we press it, it will produce this spark and react with the spirit. After reaction, it will move on. Please move it. Most complex part of the human body. The brain is covered by hard bony box. It is called skull and it is called as also cranium. And the brain is covered by 3 layers. We call as It protects us from the injuries, shocks and etc. In the brain, the space between inner layers filled with cerebrospinal fluid. The fluid is help from injuries, shocks and jerks. ఇది అండ్ ఈ వైట్ మ్యాటర్ మనని డైనెన్సెఫలాన్ అంటారు. ఆ డైనెన్సెఫలాన్ మనకి ఎమోషన్స్ని చూపిస్తుంది. ఇట్ టెల్స్ అబౌట్ ఎమోషన్స్ అండ్ ఇట్ ఈస్ బిగ్ బ్రెయిన్. ఇది ఈస్ రైట్ పార్ట్ అండ్ లెఫ్ట్ పార్ట్. ఇట్ డివైడ్స్ 2 parts. రైట్ పార్ట్ అనేది లెఫ్ట్ కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ పార్ట్ అనేది రైట్ పార్ట్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇక్కడ చిన్న మెదడు అంటారు కదా, అది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ స్పైనల్ కార్డ్. ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ మిడ్ బ్రెయిన్. This totally nerves are attached with this spinal cord. మనకి చిన్న బ్రెయిన్ అనేది ఖరాబ్ అయిందనుకో మన నర్వ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. దట్స్ వై స్మాల్ మైండ్ ఈస్ ఇట్ విల్ డెత్ వి ఆర్ ఆల్మోస్ట్ డెత్ అని చెప్పేసి అంటారు కదా. దట్స్ థ్యాంక్ యూ. Good morning everyone. This is Prithvi from 10th of section Rose. Now I am going to explain about LS structure of the kidney. Kidneys are important organs in our body. It helps us to filtration of blood and also urine, which a human without kidneys live, but the patient is known as hemodialysis or transplantation of kidney.
This is about LS structure of the kidney. The dark colored zone is known as cortex. Cortex protects the kidney from against attacks and shocks. Pale colored zone is known as medulla. This is known as pyramid. Number of nephrons together joined is formed a structure. The structure is known as pyramid. Each pyramid opens into pelvis. Pelvis filters the blood and also urine. Blood and urine enters into ureter. Ureters to urinary bladder and urinary bladder to out. Tejasri from 10th standard. I am studying Gandhiji English Medium School. Let us know about the human digestive system. Human digestive system is nothing but the breaking down of the food materials into the complex substances. Mouth is the beginning part of the digestive tract, and the mouth is a part of the digestive system. Mouth and pharynx. Pharynx is a common chamber of the gas and food passage. And the esophagus. Esophagus is a narrow tube. The food passes into the pharynx and esophagus. When the food is in the esophagus, then it is known as the bolus. The food reaches into the stomach. Stomach digests the partially food materials. Then the food, it is a liver. Liver releases the bile and pancreatic juice. It helps in to digest the food, proteins, carbohydrates and fats. The food reaches into the small intestine. The complete digestion occurs in the small intestine. The absorbs the food material and useful minerals and excess of water, and undigested food enters into the large intestine. In the undigested food absorbs the excess of water and useful minerals, and the fecal matter enters into the rectum and excreted through the anus. This is Dhruvita from 9th rows. I am going to explain about water cycle. Water cycle is a continuous process. Evaporation, sunrays from water, it gets evaporated and condensed and fall as a rain or snow to the earth. Evaporation, condensation, precipitation, runoff, surface runoff is the processes of water cycle. I am Vaishnavi from 10th standard. I am from Gandhiji English Medium School. Let us know the human excretory system. The human excretory system consists of a pair of kidney, a pair of ureters, a urinary bladder and urethra. Excretion is a biological process that removes the toxic and unwanted metabolic wastes from your body. Kidney. The kidney is a pair of bean shaped on either side of your spine, before the belly and behind your ribcage. Each kidney is about 4 or 5 inches long. The kidney's job is to filter the blood. The nephrons are filtering the blood. The kidneys not only digest the food but also controls the calcium in bones, controls the other salts and chemicals, and also send the messages to bone marrow to make red blood. Thank you. My name is Sayugnesh. I am from 7th standard. This is called hydraulic pump and bridge. ఇది రామేశ్వరంలో ఉంది. ఈ బ్రిడ్జ్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. ఈ బ్రిడ్జ్ 2-in-1 అనమాట. ఇది రైల్వే ట్రాక్ అనమాట. ఈ రైల్వే ట్రాక్ ఇక్కడ నుంచి రైలు వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు ఏదన్నా షిప్ అన్న, బోట్ అన్న, స్టీమర్ అన్న ఏదన్నా వస్తే ఈ 2 లివర్స్ పైకి వచ్చి ఈ షిప్ని పంపించేస్తుంది. ఇది రామేశ్వరంలో ఉంది. థ్యాంక్ యూ. I am Meghana from 9th class. This is a solar power irrigation. When lights falls on the solar panel, the light from this, the water comes from the pump and makes easy for farmers, and it works without electricity. Good afternoon to all. This is Dikshita from 10th standard. Now this topic is about the windmill. Windmill is a machine that converts the kinetic energy into the mechanical energy or electric energy. If we move the windmill, it produces the electricity in it, and it is also a machine. It is very useful in China, and also windmills are heavy in China.
the number of blades that contains it rotates and it produces the wind, and this wind is converted into the kinetic energy, and kinetic energy converts into the mechanical energy. Everyone, this is Sai Shri. I am from 10th standard. Today I am going to explain about the digestive system. Digestion is the process of complex substances break down into a simple substance. Here is the process. Tongue helps in the food mixes with saliva and produces maltose. And here salivary glands consist enzyme called ptyalin that helps in the digestion, food digestion. Oral cavity helps in the air and nutrients enters your body, that helps to enter your body. Pharynx, it is the common chamber of the air and food passage. Esophagus is a narrow tube-like structure that helps the food pass through the stomach. Esophagus is also known as food pipe. The food in the esophagus is known as bolus. Liver consists of two juices called bile and pancreatic juice. That pancreatic and bile juice helps for the digestion of the food. Gallbladder, the concentrated bile juice is considered in the gallbladder. Pancreas, it is also considered in the liver. Small intestine, the food in the stomach passes through the small intestine. The undigested food, the food in the small intestine is known as chyme. Large intestine, the undigested food passes through the large intestine. The undigested food in the large intestine is known as fecus matter. The fecus matter enters through the rectum and excretes in the anus. It is the digestive system. I am from 7th standard. I am going to tell about hydraulic labyrinth. Hydraulic labyrinth, when we press this syringe, then water goes through this pipe and ball will move like this. When we press this and ball will go. When we use this item to play a game, this is the benefit of this game. Thank you. Today my project name is Nagarjuna Sagar. It is located in the Nalgonda district of Telangana and Guntur district of Andhra Pradesh. Nagarjuna Sagar is the largest and highest means-only dam in the world. This project was inaugurated on December 10th by Jawaharlal Nehru, Prime Minister of India. This dam is completed on 1969 and height of dam is 150 meter and 16 kilometer length. Nagarjuna Sagar had two canals, right canal and left canal. Thank you. Good morning. This is Nagarjuna Sagar. The first Prime Minister build this Nagarjuna Sagar. Engineer K.L. Narayan build this Nagarjuna Sagar. This is 17,956 length. It has 590 long distance. It is 408 TMC water. It can control. It's called the pumping station of the human body. The heart is divided into 4 parts by grooves. The 2 upper parts are called auricles and the 2 lower parts are called the ventricles. The 2 upper parts are divided by each other into interauricular septum and the 2 lower parts are divided into each other by interventricular septum. The walls of the ventricles are thicker than the auricles. The largest artery is the aorta, which carries oxygenated blood to the body parts except the lungs. The smallest is the pulmonary artery, which carries deoxygenated blood to the lungs. The right auricle and left ventricle are connected to each other by right auricle ventricle aperture. And the left ventricle and left auricle are connected to each other by left ventricle auricle aperture. The pulmonary artery is the smallest artery and the largest artery is the aorta, which supplies the blood. The heart is called the pumping station of the human body. It is vital to the human beings. Without heart we can't live. The heart pumps the blood and the inferior vena cava. Inferior vena cava passes blood to the posterior body parts. Examples are legs and blood vessels. The superior vena cava passes blood to the anterior body parts. Examples are the hands and the face. And the tricuspid wall guards that right auricle ventricle aperture. Bicuspid wall left auricle ventricle aperture. Thank you.
Good morning. My name is S. Akshara. This is the model of microscope. It is used for identifying bacteria, germs, and stomata. We can see the small particles in this microscope. మనం నార్మల్గా అయితే వైద్య పరీక్షలు చేసుకోవాలంటే ఎన్నెన్నో వేల ఖర్చులు చేస్తుంటాం. ఈ నేపథ్యంలో ఈ వైద్య ప్రదర్శనశాలలో కూడా కేవలం ఒక స్కూల్ ఏజ్లో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం బ్లడ్ టెస్టులు చేసి వాటి యొక్క పాజిటివా నెగిటివ్ అనే బ్లడ్ గ్రూపులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థులకు ఏ విధంగా తెలిసింది, వీళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఎవరు, అసలు గైడ్లైన్స్ గురించి తెలుస్తున్నాం. అమ్మ ఏం పేరు? మై నేమ్ ఇస్ రక్షిత. ఎలా తెలిసింది ఈ ప్రాసెస్ చేయాలని, ఎలా అనిపించింది, అసలు దీన్ని ఎలా స్టార్ట్ అయ్యేది? 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉంది లెసన్లో. మై నేమ్ ఇస్ రక్షిత. ఒకసారి టీచర్ చెప్తాను. వన్ డే. My name is Harini. Sir? నార్మల్ పీపుల్కి బ్లడ్ గ్రూప్స్ తెలియాలని చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని ఆలోచన. కిరణ్ సార్. Good morning, sir. I am Nandu from 10th class. Shilata from 10th class. We are going to explain about food chain. Food chain is how energy pass an ecosystem. Ecosystem is most useful to our organisms. All the organisms are depend on the producers. Producers are the very useful to the food chain. In mostly food chain, some of the food chains are very small, like primary consumers, secondary consumer, tertiary consumer, top carnivores. Food chain is very useful to all. Thank you. Harika, I am studying 8th class. I am from Giadevelli. This is volcano. Volcano is two types. One is normal, one is silent. Silent is very dangerous to violent. There pose some requirements: vinegar, baking soda, food color. They are reacted carbon dioxide and STD gases. Their pressure the lava. That is called volcano. Everyone, today we are going to explain the respiratory system. Now she explained the respiratory system. Respiratory system is nothing but inhalation and exhalation of air. We exhale carbon dioxide and inhale oxygen. Now we are going to explain about how air enters in our body. There are 9 steps involved to enter air in our body. Now she explained about the 9 steps. Here is a step of the nasal cavity. Nasal cavity, pharynx, larynx, trachea, bronchus, bronchioles, alveolus, blood. Through the nasal cavity, the air enters, and here the air filter. Through the filter air, the pancreas enters through the pancreas. Pancreas is a common chamber of the food and air pipe. The air enters through the larynx. Larynx is nothing but a voice box. Through the larynx enter the trachea. This is a trachea. Now she explained about the trachea. Trachea is also called windpipe. It channels air to lungs. Trachea at its lower end divide into 2 bronchi. This is the left bronchi and this is the right. The trachea divide bronchi divide into smaller and smaller branches is called bronchioles. Bronchioles further finally terminate in clusters of air sacs called alveoli. Alveoli is the in lungs which are small and numerous is called alveoli. Gases exchange take place here. Seasons we have 6 seasons: summer season, winter season, rainy season, spring season, autumn season, monsoon season. I am telling about 4 seasons: winter season, summer season, autumn season, spring season. Summer season is the hottest and longest season of the year, where days are longer and nights are shorter. The winter season is coldest season of the year, starting in the month of December and ending in the month of December. The winter season is very cold and is one of the coldest season. Spring season starts in the month of February and ends in the month of
December. My name is Seshni. I am studying 4th class, Daisy section. ఈ ఫ్యాక్టరీస్ నుంచి ఇంట్లో నుంచి వచ్చిన I am studying 4th class. My section name is Daisy. ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన డస్ట్, ఇంట్లో నుంచి వచ్చిన డస్ట్ మొత్తం కలిపి ఈ పైప్లో నుంచి వెళ్ళి వాటర్లో కలుషితమయ్యి మనకు డస్ట్ వచ్చి మనం తాగే నీళ్ళల్లో, స్నానం చేసే నీళ్ళల్లో పొల్యూషన్ అయ్యి మనకు చెడు అన్నీ వచ్చేస్తాయి. అదే వాటర్ పొల్యూషన్. అంటే నా పేరు మణికుమార్, నేను 8th క్లాస్. ఎక్స్పెరిమెంట్ నేమ్ స్మోక్ మిషన్. ముందు దీన్ని This is a drone. I have to prepare in mobile. This is a Harika. This is a drone. My activity is a drone. I am prepared with sticks, ice cream sticks. First take 8 ice cream sticks. After cut one piece of blade 1 meter. After keep the motors with the help of gum. After upon the motor keep the fans. After the wires, after backside of the sticks take 2 wires connect to the both side, each side connect the wires. Take 2 batteries, the wires connect to the battery. It's fly, but it's not fly. This is the drone. చండూరు పట్టణంలో ఈరోజు చండూరు పట్టణంలో గాంధీజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా విజ్ఞానదాయకంగా ఉంది. దాదాపు 300 ప్రదర్శనలు ఇక్కడ విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. అవే కాకుండా దాదాపు 204 దేశాల యొక్క కరెన్సీ మరియు నాణాల ప్రదర్శన కూడా బాగుంది. విద్యార్థుల లోపల విజ్ఞానాన్ని పెంచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అంటే ట్రస్మా చైర్మన్ మరియు ఈ విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి డాక్టర్ కోడి శ్రీనివాసులు గారి నాయకత్వం లోపల అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన లోపల చాలామంది విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించడం జరిగింది. అయితే మెయిన్గా మేము చేసేది ఏంటంటే విద్యార్థుల లోపల సైన్స్ పట్ల అభిరుచిని పెంచే విధంగా ఈ యొక్క కార్యక్రమం తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. విద్యార్థులు చాలా క్రియేటివిటీతోని అనేక రకమైనటువంటి అంటే రవాణా రంగంలో కానివ్వండి, జీవశాస్త్ర రంగంలో కానివ్వండి, ఆరోగ్య రంగంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా విజ్ఞాన శాస్త్రంలో వస్తున్నటువంటి నూతన మార్పులను అన్వయించుకొని అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. మరి ఈ సందర్భంగా యాజమాన్యం వారికి మరియు విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గాంధీజీ పాఠశాల ఆధ్వర్యంలో డాక్టర్ కోడి శ్రీనివాసులు ట్రస్మా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి 300 ప్రయోగాలు మరి ఈ యొక్క గాంధీజీ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 204 దేశాల కరెన్సీని కూడా ప్రదర్శించడం జరిగింది. ఇది చాలా ఒక జిల్లా స్థాయిలో ఇట్లాంటి ఒక సాంకేతిక పరిజ్ఞానంపై మరి చేస్తారు. ఒక స్కూల్కి ఈ విధంగా చేశారంటే చాలా అభినందించే విషయము. మేము ప్రత్యేకంగా గాంధీజీ పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ మరి ముందు ఇంకా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క గాంధీజీ పాఠశాలలు పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేడు చండూరు గాంధీజీ విద్యా సంస్థల్లో ఈరోజు విద్యా వైజ్ఞానిక సదస్సును ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 204 దేశాల యొక్క కరెన్సీని, నాణ్యాలను, స్టాంపులను ప్రదర్శన ఏర్పాటు చేశాము. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సుమారు 300 మంది విద్యార్థులు 300 సైన్స్ ఎగ్జిబిట్స్తో ఈరోజు ప్రదర్శనని అద్భుతంగా ఇస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి 2000 మంది పాఠశాల విద్యార్థులు, మరి అటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ ప్రదర్శనను తిలకిస్తూ ఉన్నారు.
తల్లిదండ్రులు కూడా చాలామంది తమ పిల్లలు చేసినటువంటి ప్రదర్శనను చాలా ఆనందోత్సవంతో చూస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషం అవుతుంది. మరి ఇటు కార్యక్రమానికి ఈ చండూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న గారు, అదేవిధంగా మండల విద్యాధికారి గురువారావు గారు, చండూరు వైస్ చైర్పర్సన్ దోటి సుజాత వెంకటేశ్వర యాదవ్ గారు, అందరూ కూడా ఇక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్ కరుణాకర్ రెడ్డి గారు అందరూ ఈ కార్యక్రమాన్ని అతిథులుగా రావడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తిలకిస్తూ అందరూ కూడా ఆనందోత్సవాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటు కార్యక్రమాన్ని అన్ని చండూరు మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మరి రేపు సాయంత్రం వరకు ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థులు కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, ఇక్కడ కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెండూరులోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 204 దేశాల కరెన్సీ, నాణ్యాలు, స్టాంపులు, నెక్స్ట్ కరెన్సీ నోట్లు ప్రదర్శన జరిగిందండి. ఇందులో ముఖ్యంగా పురాతన నాణ్యాలు, పురాతన కరెన్సీ నోట్లు, దాదాపు 14వ శతాబ్దం నుంచి ఉన్న రాజముద్రలు ఇవన్నీ ప్రదర్శించడం జరిగింది. దేశ విదేశాలకి సంబంధించిన 204 దేశాల స్టాంపులు, అలాగే కరెన్సీ కాయిన్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. విద్యార్థుల సౌకర్యార్థం ఇవాళ రేపు 2 రోజులు ప్రదర్శిస్తున్నాము. సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా ఇది కూడా ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే 100 రకాల స్టాంపులు, ప్రతి దేశానికి 100 రకాల స్టాంపులు, 100 జాతుల గుర్రాలు, 100 జాతుల పక్షులు, 100 జాతుల పువ్వులు, అలాగే 100 రకాల రైల్వే ఇంజన్స్, 100 రకాల పడవలు మొదలైనవి స్టాంపులు, దాదాపు 8000 స్టాంపులు సేకరించడం జరిగింది. నేను గత 30 సంవత్సరాలుగా ఒక హాబీగా చేసి ఇది పిల్లలకి విజ్ఞానాన్ని పెంపొందించడానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఇలా సేకరించి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటాను. నేను ఈ గాంధీజీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సో ఈ ప్రదర్శనని అందరూ వినియోగించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గారు వారి యొక్క విద్యా సంస్థలో భాగంగా 204 దేశాలటువంటి సంబంధించినటువంటి తపాలా బిళ్ళలు, నాణ్యాలు, విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం నేపథ్యం అసలు దీనికి సంబంధించినటువంటి ఇలాంటి ఆలోచన ఎలా కలిగింది వారి మాటలు తెలుసుకున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, చాలా వరకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో, సిటీ ప్రాంతాలలో ఇలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ ఫెయిర్లు జరుగుతుంటాయి. ఇలాంటి ఆలోచన మీకు ఎలా కలిగింది? దీనికి నేడు మారుమూల ప్రాంతమైనటువంటి చండూరు నందు మరి ఒక కార్పొరేట్ విద్యా స్థాయిలో ఇక్కడ విద్యను అందిస్తూ మరి అదే స్థాయిలో కార్యక్రమాలు కూడా నిర్వహించాలనే సదుద్దేశంతో ఓన్లీ పట్టణ స్థాయి కాదు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో కూడా చాలా టాలెంట్ దాగి ఉందనేది గమనించి విద్యార్థులందరూ కూడా మరి ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకి తెలియాలి, అదేవిధంగా సాంకేతికంగా వాళ్ళని నిష్ణాతుల్ని తయారు చేయాలన్న సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ చాలా విచిత్రపోయాం. సుమారు నేను ఒక 50-60 ఐటెంతో మనము ఈ విజ్ఞాన సదస్సు ప్రదర్శన అనేది ఏర్పాటు చేస్తుండొచ్చు అని అనుకున్నాను నేను. కానీ అసలు ఊహించని రీతిలో విద్యార్థుల యొక్క స్పందన కనబడింది. ఇది ముఖ్యంగా పాఠశాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు అనుకోండి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి ఉత్సాహంతో ఒక 300 ఐటమ్స్ ఈరోజు ప్రదర్శించడం అనేది ఒక్కొక్క ఐటెంలో ఒక ప్రత్యేకత కనబడుతూ మరి వాళ్ళ విద్యార్థుల యొక్క ఇంత నైపుణ్యం వాళ్ళలో దాగుందా అని చెప్పేసి విచిత్రపోయేటటువంటి విధంగా వాళ్ళ యొక్క ఐటమ్స్ తయారు చేసి ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కగా విద్యార్థులు ఆ ఎగ్జిబిట్ గురించి వచ్చినటువంటి ప్రజలకు, అధికారులకు అందరికీ కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చాలా చక్కగా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈరోజు ఈ చండూరు గ్రామంలో జరుగుతుందంటే చాలా ఆనందిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ 204 దేశాల యొక్క కరెన్సీ నోట్లు, అదేవిధంగా నాణెములు, స్టాంపులు అన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా చూసిన వాళ్ళు అసలు విచిత్రపోయేటటువంటి రీతిలో మరి వాళ్ళందరూ కూడా ఇంత బాగా సేకరించారే అని చెప్పేసి మా తల్లిదండ్రులు అందరూ కూడా విచిత్రపోతున్నారు. అటువంటి ఒక మంచి ప్రదర్శనని ఈరోజు మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళ యొక్క కృషితో ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందిస్తున్నాం.
మరి ఇటు కార్యక్రమానికి చండూరు మున్సిపల్ చైర్మన్ తోకల వెంకన్న చంద్రకళ వారు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా మండల విద్యాధికారి గురువారావు గారు, వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్ గారు, అదేవిధంగా హై స్కూల్ ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి భిక్షపతి వారు కూడా రావాలి. మరి కొద్దిసేపట్లో వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరి మా విద్యార్థులతో పాటు చండూరు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా వాళ్ళని కూడా ఆహ్వానించాం. వాళ్ళు రేపు సాయంత్రం వరకు సమయం ఉంది. అన్ని స్కూళ్ళ వాళ్ళు కూడా వస్తానికి వాళ్ళు సుముఖత చూపెడుతూ ఉన్నారు. అందరూ కూడా వచ్చి చూసిపోతూ ఉంటారు. సుమారు ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 10,000 మంది విద్యార్థులు తిలకించే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే కనీస వసతులు, సౌకర్యాలు, అక్కడ టెక్నికల్ కానీ మెటీరియల్ కానీ దొరకడం చాలా కష్టం. అయినా కూడా ఈ స్కూల్లో 300 వంటి ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాలు కూడా చేస్తే ప్రదర్శనలు పెట్టారు. దీనిలో భాగంగా వీళ్ళకు కావాల్సిన మెటీరియల్ ఏ విధంగా సమకూర్చారు, లేకపోతే విద్యార్థుల నుండి వచ్చారా, స్కూల్ నుండి ఏమన్నా సపోర్ట్ చేస్తారు? మేము స్కూల్ నుండి సపోర్ట్ చేస్తే అంత స్కూల్ తయారు చేసే విద్యార్థుల యొక్క పరిజ్ఞానం అనేది, వాళ్ళ యొక్క నైపుణ్యం అనేది బయటికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి 300 ఐటమ్స్ ఏదో పాఠశాలలో ఏర్పాటు చేసింది అనేది కాదు. విద్యార్థులే స్వతహాగా వాళ్ళకు దగ్గరలో దొరికినటువంటి వస్తువులతోనే వాళ్ళు తయారు చేయడం జరిగింది. మరికొంతమంది తల్లిదండ్రులు ఉత్సాహంతో వాళ్ళు నల్గొండ, హైదరాబాద్ నుండి కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చేసి ఆ పిల్లలతో తయారు చేయించడం అనేది జరిగింది. కేవలం పాఠశాల ఉపాధ్యాయులు సలహాలు మాత్రం ఇచ్చారు ఆ ఐటెం తయారు చేయడానికి. విద్యార్థుల కృషి ఫలితము, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేయగలిగాం. చాలా వరకు చాలా ప్రాంతాల్లో మనం ఒక ప్రభుత్వ కార్యాలయం చూస్తుంటాం. అంటే స్టాంపులు కానీ, సర్వీస్ తపాలా బిల్లలు కానీ ప్రదర్శనలు ఉంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో కొన్ని ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఈ 204 దేశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క తపాలా బిల్లలు అలాగే కరెన్సీని కూడా ఏ విధంగా సమకూర్చారు? ఇది కష్టపడ్డారా, లేకపోతే ఇదివరకు నుంచి ఏమైనా మీ స్కూల్ నుంచైనా ఈ ప్రదర్శన కోసం ఏమైనా ఏర్పాటు చేశారు? మా దగ్గర పనిచేసేటటువంటి ప్రిన్సిపల్ మూర్తి గారికి అతని తండ్రి నుండి ఇది అలవాటు వచ్చింది. వాళ్ళ తండ్రి గారు కూడా ఈ మా పాత నాణ్యాలను, విదేశీ కరెన్సీని మొత్తం కూడా సేకరించే అలవాటు ఉంది. అదే హ్యాబిట్ మా ప్రిన్సిపాల్ మూర్తి గారికి రావడం, మూర్తి గారు ఎక్కువ మొత్తంలో సేకరించడం జరిగింది. మరి కొంతమంది విద్యార్థులు కూడా కొంతమందికి అలవాటుతో మా విద్యార్థులు సేకరించారు. అన్నింటినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఎటకేలకు అటు విద్యాశాఖ అధికారి ద్వారా ఇక్కడ కనీస వసతులు, ఇంత టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులకు, ఈ ప్రాంత ప్రజలకు కానీ విద్యార్థులు కానీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? మనము విద్యార్థుల యొక్క టాలెంట్ని బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ టాలెంట్ని మేము బయటికి తీసుకొస్తున్నాము. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మంచి స్థాయిలో ఉండి మంచి నిష్ణాతులుగా తయారు కావాలి. వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ బయటికి రావాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ను నిరూపించాలి. రాబోయేటటువంటి భవిష్యత్తులో మా గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు మంచి అభివృద్ధిలో సాధించాలనే చూపెట్టాలనే తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా బాగా ప్రదర్శనలు కూడా పాల్గొంటున్నారు. ఒకవేళ ఇలాగే స్థానిక ప్రజలు కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే మీరు ఒక రోజు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది? ఖచ్చితంగా అండి. ఈ కార్యక్రమము రేపటి వరకు మేము చూస్తాము. ఫ్లోటింగ్ అయితే చాలా విపరీతంగా ఉంది. ఈరోజు మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, మా విద్యార్థులకు ఈరోజు అవకాశం కల్పించాము. వేరే స్కూళ్ళ నుండి కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి. అన్ని స్కూళ్ళ విద్యార్థులు కూడా రేపు అవకాశం ఇస్తామని చెప్పాము. రేపు సాయంత్రం వరకు ఒకవేళ అందరికీ అవకాశం దొరకలేదు, ఇంకా చాలామంది వస్తానికి విముఖత చూపెడుతున్నారంటే మేము ఆదివారం రోజు కూడా కంటిన్యూషన్ చేయాలనే ఆలోచనలో మేము ఉన్నాం. ఎంతమంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు? ఈ ప్రదర్శనలో ఖచ్చితంగా 10,000 మంది విద్యార్థులు రేపు సాయంత్రం వరకు చూస్తారని చెప్పేసి అదేవిధంగా ప్లానింగ్ ఉంది. 10,000 మంది తిలకించే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువైతే మేము ఆదివారం రోజు అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా 10,000 వరకు విద్యార్థులు సందర్శించే అవకాశం కూడా ఉంటుందని, ఎట్టకేలకు ప్రభుత్వం కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యా వైజ్ఞానిక పరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అటు ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని మరిన్ని సదుపాయాలు సమకూరిస్తే దానికి మించి దేశ స్థాయిలో కూడా మంచిగా రాణిస్తారని చెప్పేసి గాంధీజీ విద్యా సంస్థ చైర్మన్ కోడి శ్రీనివాస్ గారు. 18 న్యూస్ కెమెరామ్యాన్ అఖిల్తో మహేష్, చండూర్.